ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం. అందరికీ నమస్కారం. మనకి శనేశ్వరుడి యొక్క ప్రభావం అందరి మీద ఎక్కువగా ఉంటుంది. దాని గురించి కొంతమంది భయపడిపోయి నాలాంటి వాళ్ళు అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని అనేటువంటి విషయాలను ఎక్కువగా వాడుతుంటారు. దాంతోపాటుగా కుజుడు గురించి అష్టమ కుజుడు, గోచార కుజుడు, కుజదోషము, ఇంకొంతమందికి కాలసర్పదోషము, రాహుకేతుల మధ్య గ్రహాలు ఉన్నాయి, కాలసర్పదోషం. కొంతమంది వచ్చేసి మీకు పంచమ రాహుయోగము, పుత్ర నాశన యోగం ఉంది, దోషం ఉందని చెప్పి పుత్రదోషం అని చెప్పేసి, మరి కొంతమంది వచ్చేసి మీ జాతకంలో ద్వికళత్ర దోషం ఉందని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఆయా స్థానాల్లో పాపగ్రహాల యుతి ఉన్నప్పుడు ఈ ప్రభావం చెప్తుంటారు. కానీ దీని మీదనే ఆధారపడి భయపెట్టేటువంటి ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అది నా ఉద్దేశం. అది కాస్త వెటకారంగా చెప్పాను. సరే, ప్రస్తుత విషయాలకు వచ్చేద్దాం. మనం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకున్నటువంటి శనేశ్వరుడి యొక్క దోష నివృత్తి కొరకు ఒక మంచి పూజా విధానాన్ని మీకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాను. ఇక్కడ మీరు నవ శనివారాల వ్రతం, సప్త శనివారాల వ్రతం వేరండోయ్. అది వెంకటేశ్వర స్వామి వారు చేసేది. ఆ స్వామివారి కథల్లో కూడా మన శనీశ్వరుడి కథ కూడా ఉంటుంది, శనేశ్వరుడు కథ కూడా ఉంటుంది. అది చదువుకోవడం, అది కూడా శని ప్రభావం తగ్గించుకునేది. కానీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహాన్ని పొందుకునేది. సప్త శనివారాల వ్రతం వేరు, ఇది నవ శనివారాల వ్రతం. ఇది ఒక దీక్ష. అంటే 9 వారాలు తప్పకుండా మీరు దీక్షగా చేసుకోగలిగినటువంటి వ్రతం. ఎవరింట్లో వాళ్ళకి వాళ్ళు చేసుకోవచ్చు. ముందుగా పూజా విధానం తెలుసుకుందాం మనం. పూజా విధానంలో అసలు ఈ పూజా విధానం చెప్పబడిందా అంటే ఇక్కడ భవిష్య పురాణంలో ఒక శ్లోకం ద్వారా చెప్పబడింది. నేను పుక్కిటి పురాణాలు చెప్పనండి. నవ శనివారాల వ్రతం అనేది తప్పకుండా ఉందన్న విషయానికి ఇక్కడ ఒక శ్లోకం ఉంది. న జానాసి మహారాజ మాం త్వం కర్మ ఫలప్రదం సూర్యపుత్రం శనిఘోరం సర్వకష్ట నివారకం యస్య దృష్ట్యా వినశ్యంతి దేవాసుర నరాదయః తస్యమే శాసనం భూప భోక్తవ్యం త్వయా నిశ్చితం అన్నటువంటి భవిష్య పురాణంలో ఉన్నటువంటి శ్లోకము శనేశ్వరుణ్ణి పూజించే విధానం గురించి చెప్పబడింది. శనేశ్వరుణ్ణి పూజించడం వల్ల మంచి ప్రయోజనం కలుగుతుంది, అదృష్టం కలుగుతుంది. నవ శనివారాల వ్రతం చేయడం వల్ల అనుకూలత. ఈ నవశని వ్రతం ఏమీ లేదు. ప్రతి వారం కూడా శనేశ్వరుణ్ణి పంచామృతములతో అభిషేకించి, ఏమంటే శని విగ్రహంతో పెట్టుకోవచ్చా? కొంతమంది పెట్టుకోవద్దంటారు. సత్యనారాయణతో వ్రతం చేసేటప్పుడు శనిని ఆవాహనం చేయట్లేదా? మనం చేయట్లేదు. మీరు సూర్యస్య పశ్చిమ దిగ్భాగే శనేచ్చ గ్రహం ఆవాహయామి, శనేచ్చ గ్రహం సాంఘం సాయుధం సవాహనం సశక్తిం పత్ని పుత్ర పరివార సమేతం నీలపుష్పం నీలమాల్యాంబరధరం నీలఛత్ర ధ్వజ పతాకాది శోభితం దివ్యరథ సమారూఢం అని చెప్పేసి ఆయనని అధిదేవత ప్రత్యదేవత సహిత శనేచ్చ గ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి మంత్రోక్తంగా ఇంట్లో మీరు ప్రతిష్ఠ చేసుకుంటున్నారు కదా సత్యనారాయణ స్వామి వ్రతంలో. అలాగే ఇంట్లో కూడా ఒక రూపాన్ని, ఒక రూపాయి బిళ్ళని మనం అనుకొని, లేదా విగ్రహాన్ని కొనుక్కోండి, శనేశ్వర విగ్రహాన్ని కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం. అది కొని వెండిది కానీ, రాగిది కానీ, రాయిది కానీ, లేదా ఒక రూపాయి బిళ్ళ పెట్టుకొని దాన్ని శనేశ్వరుడి యొక్క రూపంగా భావించి పంచామృతముల అభిషేకము చేసి, జలముతో అభిషేకము చేసి, నువ్వుల నూనెతో అభిషేకం చేసి, మళ్ళీ జలముతో అభిషేకం చేసి ఆయనకి గంధ పుష్పాక్షతలు వేయాలి. నీల పుష్పం, మనకి వంకాయ రంగు పూలు దొరుకుతాయి మనకి, అటువంటివి కానీ, లేదా కొద్దిగా బ్లూ కలర్లో ఉన్నటువంటి పూలు దొరుకుతాయి మనకి, చెట్టుకు దొరుకుతాయి. కష్టపడి తెచ్చుకోండి. అలా తెచ్చుకొని ఆయనకి మాలగా కట్టి వేయండి. అష్టోత్తరనామం చెప్పండి. ఆ స్వామివారికి అష్టోత్తరం చెప్పి ధూపము, తప్పకుండా ధూపము, తర్వాత దీపము, ఆ స్వామివారికి ఇష్టమైనటువంటిది బెల్లపు నల్ల నువ్వులతో బెల్లముతో ఎటువంటి ఉండలు అది పెట్టండి స్వామివారికి. లేదా తెల్లటి నువ్వులతో చేసినటువంటి బెల్లపు ఉండలైనా సరే ఆయనకి నైవేద్యంగా పెట్టండి. ఆ పెట్టినటువంటి నల్లపు ఈ బెల్లపు నువ్వుల ఉండల్ని అందరూ ప్రసాదంగా తినవచ్చు, అది మంచిది. శనేశ్వర పీడ పోతుంది మనకి. అలాగే మనం అయిపోయిన తర్వాత ఆ వారం స్వామి నమస్కారం చేసి 2 కథలు ఉంటాయి. ఇక్కడ మనకి స్పష్టంగా చెప్పబడింది. ఎవరు చేశారు ఈ భవిష్య పురాణంలో? విక్రమార్కుని యొక్క కథ ఉంది. శనిదేవుని యొక్క గర్వభంగము భవిష్య పురాణంలో ప్రతిసర్గ పర్వంలో చెప్పబడింది. ఆ కథ స్పష్టంగా చెప్పబడింది. ఆ కథను మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, ఓకేనా? సో ఆ విషయాన్ని విని మీ అందరూ కూడా ఈ యొక్క శనేశ్వరుడి యొక్క అనుకూలవంతమైన శుభయోగాన్ని పొందుకునే ప్రయత్నాన్ని చేయండి. ఆ కథ ఏమిటంటే,
ముందుగా కథ చెప్తాను మీకు, నేను వినండి. అలాగే కొంతమంది ఈ హనుమంతుణ్ణి శనేశ్వరుడు పట్టాడు, బాధ పెట్టాడు లేదండి. అసలు మీకు పరాశర సంహితలో కానీ, అలాగే మనకి శనిదేవుడు హనుమంతుడిని అసలు ఏ విధంగా బాధించలేకపోతాడు. కాబట్టి ఆ విషయాన్ని మీరు ఎక్కడ చెప్పుకోవచ్చు, ఇక్కడ హనుమంతుడు శనిదేవుడు బాధించాడనే విషయంలో ఆనంద రామాయణ ప్రకారం, ఆనంద రామాయణంలో స్పష్టంగా ఈ విషయం చెప్పబడింది. అక్కడ చిన్న విషయం ఏంటంటే, అందరూ శనిదేవుడిని కూడా, ఆంజనేయ స్వామి కూడా శనిదేవుడు పట్టాడంటారు. కొంతమంది శివుణ్ణి కూడా పట్టాడు శనేశ్వరుడు అంటారు. ఈశ్వరుని పట్టగలిగే శక్తి, ఈశ్వరుడికి ప్రతిరూపమైనటువంటి హనుమంతుడిని పట్టగలిగే శక్తి శనేశ్వరుడికి లేదు. కానీ కాలక్రమంలో కాలం ఆయన ఇచ్చాడుగా, ఒక టైం ఇచ్చాడానికి, నువ్వు కంటిన్యూగా ఇది ఆవర్తనం చెయ్యాలని చెప్పేసి అందరినీ ఇలా చెప్పేసి ఆయన దేవుని దగ్గర కూడా వచ్చేసి, స్వామి మరి ఇప్పుడు మీ వంతు కూడా వచ్చింది, మరి మిమ్మల్ని కూడా నేను ఆవహించాలంటే నన్ను ఆవహించగలవా అని కొద్దిగా ఆయన గుంభరంగా ఉంటాడు. ఒక సమయంలో స్వామివారు పశువు రూపంలో దాచుకోవాల్సి వస్తుంది. శివుడు కూడా ఒక లీలగా పశువు రూపాన్ని ధరించాల్సి వస్తుంది. అప్పుడు శనేశ్వరుడు అనుకోడు, అంటే గర్వభంగం అక్కడే అవుతుంది. శనిదేవుడు వచ్చేసి, నేను మిమ్మల్ని పట్టినందుకు మీరు ఇలా అయిందా అన్నటువంటి విషయంలో అడిగితే, నన్ను పట్టగలిగే శక్తి నీకు లేదు నాయన, అది లోక కళ్యాణం కొరకు పశు రూపంగా ధరించాలి అన్నటువంటి భావంతో స్వామివారు చెప్పి శనేశ్వరుణ్ణి నీ యొక్క వృత్తి, నీ యొక్క పనిలో నువ్వుకునేటువంటి ఒక పద్ధతి, ఆ పనికి నువ్వు నిమగ్నమయ్యే విధానం నాకు బాగా చెప్పేసి శనేశ్వరుడి యొక్క వ్రత నియమం, అంటే తాను చేయాల్సిన పనులు తప్పకుండా చేస్తుంటాడు, నా వాళ్ళు పరం లేదు, అలాంటి సత్యనిష్ట కలిగినటువంటి వాడు, అలాగే వృత్తిలో నిష్ట కలిగినటువంటి వ్యక్తిని చూసి సంతోషపడతాడు దేవుడు. బట్టి నీ యొక్క పనికి నువ్వు చేస్తున్నటువంటి పనికి నువ్వు తప్పకుండా నాకు ఆనందం కలిగింది, నీ వృత్తిలో మంచి పని చేస్తున్నని చెప్పేసి ఆ నియమానికి లొంగి ఉంటాడు. ఆ నియమాన్ని తప్పకుండా పాటిస్తున్నందుకు శనేశ్వరుణ్ణి శివుడు కూడా అనుగ్రహిస్తాడు. అంటే ఎక్కడైతే శివనామస్మరణ జరుగుతుందో అక్కడ ఎవరిని కూడా నువ్వు బాధ పెట్టకూడదని చెప్పేసి వరం ఇస్తాడు. అలాగే హనుమంతుల వారు కూడా ఎక్కడైతే హనుమనామ మంత్రం జరుగుతుందో ఆయన మంత్రం జరిగినప్పుడు కూడా శనేశ్వరుడు పట్టడు అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ హనుమంతుడి కథ ఏమిటంటే, ఈ శనేశ్వరుడు రావణాసురుడి కింద, ఇంద్రాది అష్టదిక్పాలక నవగ్రహాలన్నీ కూడా రావణాసురుని కింద నలిగిపోతుంటాయి. ఆసనం కింద పెట్టి కూర్చోబెడతాడు. ఆయన పాదం కింద నవగ్రహాలు తొక్కి పెడుతుంటాడు రావణాసురుడు. ఆ సమయంలో హనుమంతుల వారు వాలి ఆసనం వేసుకొని, అంటే వాలమాసనం, తోకతోని ఆసనం చేసుకొని పైకి చూసినప్పుడు కింద నవగ్రహాలు కనబడుతుంటాయి. అప్పుడు ఆ యొక్క రావణాసురుణ్ణి ఓడించి వాటి నుంచి విముక్తి కలిగిస్తాడు. అప్పుడు ఆ యొక్క శనీశ్వరుడు అట్టడుగున ఉండి బోర్ల పడుకొని బాధపడుతూ ఉంటాడు. ఆ సమయంలో హనుమత్ దృష్టి శనేశ్వరుడి మీద పడి నవగ్రహాలన్నీ కూడా ఒకసారిగా బయటికి వచ్చేసి వాళ్ళకి విముక్తి కలుగుతుంది. ఆ విముక్తి వల్ల ఆ శనేశ్వరుడు వచ్చేసి ఆ యొక్క స్వామి, నేను మీ యొక్క శిరస్సు మీద కూర్చోవాలనుకుంటున్నాను చెప్తాడు. సరే కూర్చోలేని చెప్తాడు. ఆయన కూర్చున్న తర్వాత ఆయన పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుపోయిన తన మీద వేసుకుంటాడు ఆంజనేయ స్వామి. వేసుకున్నప్పుడు ఆ బరువు భరించలేక, స్వామి నా వల్ల కాదు, ఇంత బరువు పెట్టావు నాకు అంటే, మరి నా శిరస్సు మీద కూర్చుంటా అని చెప్పావు కదా అంటే, అప్పుడు అనుకుంటాడు శివస్వరూపం అంటే మిమ్మల్ని శిరస్సు మీద కూర్చోవడం కాదు అని చెప్పేసి తను అనుకొని మళ్ళీ ఆయన కింది దింపిన తర్వాత ఎక్కడెక్కడైతే హనుమత్ నామం పఠనం జరుగుతుందో, ఎక్కడ రామనామ జపం చేయబడుతుందో, ఎక్కడ శివనామస్మరణ జరుగుతుందో అక్కడ శనీశ్వరుడు కించిత్ కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే ఆయన కాలపురుషుడు, రవిపుత్రం యమాగ్రజం, యముడికి అన్న రవి గారికి పుత్రుడు. ఈ రవిపుత్రుడైనటువంటి శనీశ్వరుడు కాలంలో ఒక కాలయముడు, అంటే కాలానికి ఒక రకంగా కలిపురుషుడికి మరొక రూపమే శనీశ్వరుడు అనుకోరాదు, కాలధర్మాన్ని పాటిస్తాడు. కాబట్టి అటువంటి కాలధర్మాన్ని పాటిస్తాడు కాబట్టి శివుడు కూడా అతన్ని అభినందించి వరాలిస్తాడు. అలాగే హనుమంతుడు కూడా తనకి వరాలిచ్చి పంపిస్తాడు. కాబట్టి ఎక్కడెక్కడైతే శివనామ స్మరణ, ఎక్కడైతే హనుమత్ నామస్మరణ కనబడుతుందో అక్కడ శనీశ్వరుడు ఏం చేయలేడన్న విషయాన్ని గమనించండి. అలా ఈ రావణ నుంచి బందీగా విముక్తి అయినటువంటి శనీశ్వరుడు ప్రేమతో హనుమత్ నామాన్ని చేసినప్పుడు అక్కడ ఎవరు కూడా హనుమంతుడి యొక్క నామధరితుడు శనీశ్వరుడు ఏం చేయలేడు. కాబట్టి అందరూ సంతోషంగా ఉండగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా భక్తులందరూ శనివారం రోజున ఈ స్వామివారిని శనేశ్వరుని పూజించి ఆ తర్వాత ఈశ్వరుడికి అభిషేకం చేసిన వారికి అద్భుతమైనటువంటి శుభయోగాన్ని పొందుకుంటారు. అలాగే మనకి ఇక్కడ ఒక శ్లోకం కూడా ఉంది, అర్కపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ అనే శ్లోకం ఉంది. ఇది కూడా మీకు బృహత్పరాశర హోరా శాస్త్రంలో స్పష్టంగా చెప్పబడింది. అక్కడ యముడు లేదా కృష్ణుడు శనిగ్రహ తీవ్రత తగ్గడానికి శివారాధన, హనుమ ఆరాధన పరమౌషధంగా చెప్పబడ్డాయని యమధర్మరాజు కృష్ణ పరమాత్మ కూడా చెప్పబడింది. అర్కపుత్రో దీర్ఘదేహో విశాలాక్ష శివప్రియ,
శనిదేవుడు శివప్రియుడు, శివునికి అత్యంత ప్రియకారకుడు. కాబట్టి శివభక్తులను, రాముని బంటి అయినటువంటి హనుమంతుని భక్తులను శనిదేవుడు ఎన్నడూ పీడించడని స్పష్టంగా ఈ యొక్క విషయం మనకు చెప్పబడుతోంది. అయితే ఇందులో ఈ శనేశ్వరుడి యొక్క పూజంత అయిపోయిన తర్వాత మనం 2 కథలు చెప్పుకోవాలి. అంటే హిందూ పురాణ గ్రంథాల ప్రకారంగా శనిదేవుని మహిమలు, ఆయన పూజించి కష్టాల విముక్తి పొందిన వారి కథలు ఉన్నాయి. స్పష్టంగా చెప్తాను, మీరందరూ కూడా శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. అంటే ఇంకోటి, శనీశ్వరుడు ఇచ్చినటువంటి కష్టాల కన్నా డబుల్ సుఖాలని, ఆనందాన్ని ఇచ్చేవాడు కూడా శనీశ్వరుడే. ఆ విషయాన్ని గమనించుకోండి. కాబట్టి ఇక్కడ మీకు కొన్ని స్పష్టమైనటువంటి విక్రమార్కుడి యొక్క కథను స్పష్టంగా చెప్తాను, వినండి. భవిష్య పురాణం చెప్పబడింది. ఇది శనేశ్వరుణ్ణి అవమానించినాడు, శనేశ్వరుణ్ణి తక్కువగా మాట్లాడని చెప్పేసి ఆ శనిదేవుడి యొక్క ప్రభావాన్ని చూపించడానికి భవిష్య పురాణంలో ఈ యొక్క విక్రమార్కుడి యొక్క విషయాన్ని చెప్తాడు. ఉజ్జయిని రాజు అయినటువంటి విక్రమార్కుడు నవగ్రహాలలో ఎవరు గొప్ప అనే చర్చ లేవనెత్తాడు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు అందరి గురించి చెప్పి చివరకు శనిదేవుడిని క్రూరుడు, నల్లనివాడు, కష్టాలిచ్చేవాడని తక్కువ చేసి మాట్లాడతాడు. అప్పుడు శనిదేవుడు అదృశ్య రూపంలో సభలోని ఉండి ఆగ్రహంతో విక్రమార్కుని ముందు ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ ఈ శ్లోకం ఉంది భవిష్య పురాణంలో. ఇందాక మనం చెప్పుకున్నాం, యనజనాసి మహారాజ మాత్వం కర్మఫలప్రదం సూర్యపుత్రం శనిఘోరం సర్వకష్ట నివాకరం యస్య దృష్టా వినశ్యంతి దేవాసుర నరాధాయ తస్యమే శాసనం భూప భోక్తవ్యం త్వయా నిశ్చితం. అనగా, ఓ మహారాజా, కర్మఫలాలను ఇచ్చేవాడిని, సూర్యపుత్రుడిని, తీవ్రమైన ప్రభావం కలవాడిని అయినా నా గురించి నీకు తెలియదు. నా దృష్టి పడితే దేవతలు, అసురులు, మానవులు కూడా సర్వస్వం కోల్పోతారు. అలాంటి నా శాసనాన్ని, శిక్షను నువ్వు కూడా అనుభవించక తప్పదు అని ఆయన శాపం పెట్టి ఒక బాధపడుతూ వెళ్ళిపోతాడు. శనిదేవుడు అలా హెచ్చరించి వెళ్ళిపోయిన తర్వాత విక్రమార్కుడికి ఏలినాటి శని ప్రభావం ప్రారంభమవుతుంది. ఆ సమయంలో అశ్వవర్తకుడి రూపంలో, అంటే గుర్రము అమ్మేటువంటి ఒక వర్తకుడి రూపంలో వచ్చి శనిదేవుడు ఒక గుర్రాన్ని తీసుకొచ్చి, అంటే గుర్రాల వ్యాపారం చేసేవాడు లాగా ఉండి ఒక గుర్రాన్ని తీసుకొచ్చి ఆయనకి ఇస్తాడు విక్రమార్కుడికి. ఆ గుర్రాన్ని ఎక్కగానే అది అతను ఎక్కడికో అడవిలోకి తీసుకెళ్లి పడేస్తుంది. అలాగే ఆయన తిరిగి ఆకలితో అలమటిస్తూ బాధపడుతూ ఉంటాడు. అలా విక్రమార్కుడు పక్కన దేశంలోకి, నగరంలోకి వెళ్తాడు, వర్తకుడింట్లోకి వెళ్తాడు. ఆ రోజు ఉంటాడు, భోజనం చేస్తాడు. మర్నాడు ఆ వర్తకుడి ఇంట్లో ఒక హారం దొంగతనం చేయబడుతుంది. శని మాయ వల్ల ఆ హారాన్ని గోడపై ఉన్న బొమ్మనే మింగేస్తుంది. సో దొంగతనం చేసింది విక్రమార్కుడని చేశానని భావించి అక్కడ రాజు విక్రమార్కుని కాళ్ళు చేతులు నరికించి శ్మశానంలో పడేవని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు ఆ దేశపు రాజు. ఆ తర్వాత గానుగ ఉంటుంది కదా, నూరేది గానుగలు పట్టేది, దాంట్లో ఉండేటువంటి ఒక వ్యక్తి ఇంటికి వస్తాడు. కాళ్ళు చేతులు లేని ఆ విక్రమార్కుని చూసి ఆ గానుగ చేసేటువంటి తాత నూనె తీసేవాడు తన ఇంటికి తీసుకెళ్లి గానుగపై కూర్చోబెట్టి ఎడ్డను తోలే పనిని ఇస్తాడు వానికి, ఆ విక్రమార్కుడికి. వ్రత ప్రభావం విముక్తి ఎప్పుడు జరిగింది అని అడిగితే, ఒక శనివారం రాత్రి విక్రమార్కుడు బాధతో గానుగపై కూర్చొని రాగయుక్తంగా దీపక రాగాన్ని పాడతాడు. ఆ పాట విన్న ఆ దేశపు యువరాణి అతడిని మోహిస్తుంది. అదే ఆ సమయంలో విక్రమార్కుడు శనిదేవుని తీవ్రతను గ్రహించి మనస్ఫూర్తిగా క్షమాపణలు వేడుకుంటూ శనివార వ్రతాన్ని మనసులోనే సంకల్పం చేసుకొని నూనెతో దీపం ఆ శనిదేవుని ఎదుట పెట్టి ప్రార్థన చేస్తాడు. ఇక్కడ విక్రమార్కుని యొక్క భక్తికి, పశ్చాత్తాపానికి మెచ్చినటువంటి శనిదేవుడు ప్రత్యక్షమై అతనికి తిరిగి కాళ్ళు చేతులు పూర్వ వైభవాన్ని ప్రసాదిస్తాడు. నన్ను నిందించిన నీకే ఇంతటి శిక్ష వేస్తే నన్ను నమ్మని సాధారణ మానవుల పరిస్థితి ఏమిటి? కాబట్టి నా శనివార వ్రతాన్ని ఎవరు చేసినా వారి కష్టాలను తొలగిస్తారని శనిదేవుడు వరమిస్తాడు, అభయమిస్తాడు. అక్కడ ఎవరికి? విక్రమార్కునికి. ఈ విషయాన్ని విక్రమార్కుడే మనకి చెప్పినట్టుగా భవిష్య పురాణం చెప్తోంది. అలాగే రెండవది, మహాభారతంలో కథ ఉంది. ఇవన్నీ కూడా నేను పుక్కిడి పురాణం చెప్పట్లేదు. మహాభారతంలో కూడా నలమహారాజు కథ ఉంది. నిషధ దేశాధిపతి అయినటువంటి ఒక మహాభారత పర్వంలోని వనపర్వంలో నలోపాఖ్యానంలో ఉంటుంది ఈ కథ. అరణ్యవాసంలో ఉన్న ఈ ధర్మరాజుకి బృహదశ్వుడు అనేటువంటి మహర్షి ఓదార్పుగా ఈ కథను చెప్తాడు. నలమహారాజు ఎంతో ధర్మాత్ముడు, కానీ కలిపురుషుడు, శని ప్రభావంతో కూడిన కాలం, దాన్ని కలి ప్రభావం అంటారు. దాన్ని అతని జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. ఏమిటా కథ? ఇక్కడ కలి ద్వాపరయో ప్రాప్తౌ శనేశ్చైవ మహీపతే నలస్య వ్యసనం దృష్ట్యా తస్మాత్ శాంతిం సమాచరేత్ య ఇదం శృణుయాన్ నిత్యం నలోపాఖ్యానముత్తమం నతస్య శనిపీడ స్యాత్ కలిదోష నబాధతే. ఎక్కడ చెప్పబడింది ఇది? మహాభారత వనపర్వంలో చెప్పబడింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. శని ప్రభావం వల్ల నలమహారాజు పడిన వ్యసనాలను, కష్టాలను చూసి
మనుషులు శాంతి ప్రక్రియలను ఆచరించాలి. ఎవరైతే ఈ ఉత్తమ నలోపాఖ్యాన్ని నలుని కథను నిత్యం వింటారో వారికి శనిపీడ ఉండదు, మరి కలిదోషాలు బాధించవు అని అర్థం. ఇక్కడ కథ గురించి చెప్పుకుందాం. అంటే శనేశ్వరుడికి ప్రభావం ఎలా ఉంటుంది అనేది. నలమహారాజు దమయంత్ర వివాహం దేవతలను కాదని జరుగుతుంది. దీనివల్ల కలిపురుషుడు అంటే శని రూపాంతర ప్రభావం, కలిపురుషుడు శని యొక్క మరొక రూపమే నలుడిపై పగబడతాయి. నలుడు ఎంతో పవిత్రుడు కావడం వల్ల 12 సంవత్సరాల పాటు అతని శరీరంలోకి ప్రవేశించడానికి కలిపురుషుడికి అవకాశం దొరకదు. చూడండి, ఇక్కడ నియమ, నిబద్ధత, ఆచార, వ్యవహారము, పద్ధతి ఇవన్నీ కూడా శనేశ్వరుడి కథలో చెప్పబడుతున్నాయి. ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి ఒక చిన్న తప్పు నలమహారాజుకి శాపంగా మారిపోయింది. కలిపురుషుడు ఆవహించాడు. ఏమిటా తప్పు? కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోవడం వల్ల మడిమలు ఉంటాయి కదా, మడిమ ఒకటి ఆయన హడావుడిగా సంధ్యావందనం కోసం కాళ్ళు కడుక్కునేటప్పుడు మడిమ కడుక్కోవడం మర్చిపోయాడు. మడిమ తడవలేదు అక్కడ. వెంటనే ఆయన పూజ గదికి వెళ్ళి కూర్చోగానే, సంధ్యావందనం కూర్చోగానే ఆ చిన్న అశ్రద్ధ వల్ల కలి ప్రభావం అంటే శని ప్రభావం అతని శరీరంలోకి ప్రవేశించింది. సర్వస్వం కోల్పోతాడు. సర్వస్వం కూడా కోల్పోవడం. ఈ లోపల శని ప్రవేశించిన నలుడి బుద్ధి మారిపోతుంది. తన తమ్ముడైన పుష్కరుడితో జూదం అంటే పాచికలాట ఆడాలన్న కాంక్ష ఏర్పడుతుంది. తన రాజ్యాన్ని, సంపదను, సమస్తాన్ని కోల్పోతాడు. అడవుల పాలైపోతాడు. భార్యావియోగం. భార్య దమయంతితో కలిసి అడవికి వెళ్తాడు. అక్కడ కూడా శని మాయ వల్ల దమయంతిని అడవిలోని వదిలేసి వెళ్ళిపోతాడు. నలుడిని కర్కోటకుడు అనేటువంటి పాము కరవడం వల్ల అతను నల్లగా కురూపిగా అంటే బాహుకుడు అనే పేరుతో మారిపోతాడు. మరి ఇక్కడ ఈ కథను ఇక్కడ వరకు తీసుకోవాలి. మళ్ళీ ఆయన ఆ యొక్క స్వామివారి యొక్క పేరు బాహుకుడి కథ మళ్ళీ అంతా వేరు. మళ్ళీ ఇక్కడ శని ప్రభావం వరకు తీసుకుందాం మనం. ఇక్కడ మరి బాహుకుడి రూపంలో నలుడు అయోధ్యరాజైన ఋతుపర్ణుని వద్ద సారథిగా చేరి అక్కడ అక్షహృదయం అనే విద్య నేర్చుకుంటాడు. ఆ విద్య నేర్చుకోగానే అతనిలో ఉన్న కలిపురుషుడికి ఇబ్బంది ఏర్పడి బయటకు వచ్చేస్తాడు. కలి ప్రభావం బయటకు వచ్చేస్తుంది. వెంటనే శనిదేవుడి యొక్క వరాన్ని తీసుకుంటాడు కూడా. నలుని అంతరంగ శుద్ధిని చూసి శనిదేవుడు ప్రసన్నుడవుతాడు. నలునికి తిరిగి తన రూపం, భార్య దమయంతి రాజ్యం లభిస్తాయి. ఆ సమయంలోనే ఎవరైతే ఈ నలదమయంతిల కథను భక్తితో వింటారో, శనివారం నాడు స్మరిస్తారో వారిని ఏలినాటి శని కాలంలో కూడా నేను బాధించను అని శనిదేవుడు అభయమిస్తాడు. కాబట్టి మనందరం ఇక్కడ ప్రతి శనివారం 9 శనివారాల వ్రతంతో పాటుగా శనివారం రోజున అభిషేకము చేసి, స్వామివారికి అభిషేకం చేసి, ధూపదీప నైవేద్యాలు చెప్పి తప్పకుండా ఈ 2 కథల్ని, అలాగే హనుమంతుల వారి కథను స్మరణ, శివుని స్మరణ చేసుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటాం. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ నలుని అంతరంగ శుద్ధి అంటే ఏమిటి? తన మనసులో తన లోపల ఉన్నటువంటి ప్రసన్నతని ఆ శని గుర్తిస్తాడు. అంటే అరిషడ్ వర్గాలైనటువంటి తత్వం ఉంటుంది నలుడికి. అటువంటి యోగవంతుడు ఆయన. అటువంటి లోపలికి వెళ్ళిన తర్వాతనే ఉంటుంది. కాబట్టి అహంకారంతో ఇతరులను పరాభవించడం వల్ల అటువంటి ప్రభావాలు నష్టం కలుగుతుంది. కాబట్టి ఈ యొక్క శ్లోకాలను మీరందరూ కూడా జాగ్రత్తగా చదువుకోవడం వల్ల అద్భుతమైనటువంటి ఆనంద యోగాన్ని పొందుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ప్రామాణికమైనటువంటి గ్రంథాలు చెప్పినటువంటి విషయంలో తప్పకుండా మీరందరూ ఇటువంటి విషయాన్ని తీసుకొని శుభయోగాన్ని, ఆనంద యోగాన్ని పొందాలని కోరుకుంటూ, ఆ జగద్గురువు పరమేశ్వరుడు ఎప్పుడు కూడా మనల్ని ఆనందపరిచి ఆనంద యోగాన్ని కలిగిస్తాడని తెలియజేసుకుంటూ మీరందరూ కూడా శుభయోగాన్ని, ఆనందంగా పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.